10,000 చేస్తాను. హల్లెలూయా. నేను ఒక్కడే కదా నాకు ఎందుకు అని నేను అనుకోలేదు. దేవుడు నాకు అప్పచెప్పాడు పని నువ్వు చెయ్యని. దేవుడు నాకు చూపించాడు మందిరం కట్టాలి అని. ఇక్కడ స్థిరపరచబడతావు, నువ్వు బలపరచబడతావు, నీ చేతి పని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినాక ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయడం, మందిరం కట్టడం జరిగింది. గుడ్లవల్లలోనైనా సరే నేను ఇల్లు కోసం ఏర్పాటు చేయలే. ఫస్ట్ మందిరంకి వెళ్ళి స్టార్ట్ చేసే వరకు ఆ స్థలం అంతా మందిరమే వేసాం. మళ్ళా ఆలోచన కొంచెం పెంచి కొద్దిగా ఆలోచించి పైన స్టేర్కి వేసాం. ఇప్పుడు పైన ఆరాధన జరుగుతుంది. కింద 2 గదులు పార్టీషన్ అయింది. ప్రేయర్ చేసుకోవడానికి, ఎవరైనా వచ్చిన గెస్టులు, సేవకులు వచ్చిన కూర్చోవడానికి, కింద భక్తులకి పాస్టర్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, ఇవన్నీ ఆలోచించి చేశాను. నా అంతలో నాకు వచ్చిన ఆలోచనలు కాదు, దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మంచి పని చేశాము అని నేను సంతోషిస్తాను. కొందరికి ఏం కావాలి? డబ్బు కావాలి, బంగారం కావాలి, స్థిరాస్తులు కావాలి, డాక్యుమెంట్స్ కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి మనకి? దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. ఆయన ఇవ్వదలుచుకుంటే అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వదించబడిన తర్వాత కూడా మరి శ్రమ అనేది వస్తుంది, పరీక్ష. వాటిలో మనం నిలబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, ఓర్పుగా ప్రార్థన చేయాలి. ఎంత ఓర్పు అంటే లేనిది దేవుడు ఇస్తాడు అని పరిపూర్ణంగా నమ్మడం ప్రాముఖ్యమైన విషయం. నిజముగా మొదలుపెట్టువని మరైనా ఆలోచిస్తున్నాడు. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవ్వనులు లేకుండాను, మరణము మన కిటికీలు అంచు, మరణం మన కిటికీలు ఎక్కుతుందట. మన గుడి దగ్గర గుడ్లవల్లిలో లెఫ్ట్లో ఒక మామ ఉంటుంది, నరసమ్మ పేరు. నైటు పక్కింటి వాళ్ళు కార్యక్రమం అయితే కొంచెం భోజనం తెచ్చిపెట్టారట. తిని క్యాండిల్ వెలిగించుకుని మంచం దగ్గర పెట్టుకొని పడుకుంది. చలేస్తుందని పై నుంచి దుప్పటి తీసి కప్పుకుంది. ఈ కొవ్వొత్తు మండి దుప్పటి కట్టుకుంది. దుప్పటిని అంటుకుని దుప్పటంతా కాలిపోతే శారీ కూడా కాలిపోయింది.